వాటర్ అంతా లోన్కే వస్తుందండి. అసలు మామూలుగా కాదు, లోన్ మొత్తం తడిచిపోతుంది. ఫ్యాన్ అట్లా గిరగిర తిరిగింది, ఇప్పుడు కొద్దిగా ఆగిందండి. బీభత్సంగా వేస్తుంది గాలి అయితే. ఎంత ఆగుతాయి ఆగుతాయా లోతు ఇట్టుంటే. అబ్బా బొప్పాయి అండి, మన సంత నుండి కొనుక్కొచ్చాం 3 కాయలు. కాయ మటిది చూపిద్దాం అనుకున్నాం, ఈ లోపల వర్షం మాట గాలిదుమ్ము బీభత్సం సృష్టించింది. అక్క పుట్టుకో అయ్యా, ముగ్గురు గురిపెట్లా దూరారు లోన. హాయ్ అండి, బాగా వర్షం చూపెట్టిందా, ఇంకా అందట్లేదు బాగా వర్షం అయితే. నాకు వంకొస్తుందన్నమాట, ఇల్లంతా మొత్తం వాన అయిపోయిందండి. బాగా వర్షం అయ్యా, ఇంకా మొత్తం వర్షం వచ్చింది. నాకైతే ఇవాళ నైట్ జాగరండి, మా అందరికీ బాగా మొత్తం వానకి వెళ్ళిపోతున్నాయి. నాకైతే చేయట్లేదు పని, నేను ఎక్కడానికి చేయట్లే వాడి పని. నేను వీడియో చెప్తున్నా కానీ ఇంకేం చేస్తారండి, అది వాడి చేతి వేయలేదు పెద్దగా. రాసిందక్క. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మార్క్ చేయండి, ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో వచ్చేయండి. బాంబులు అట్లా మేడాలు ఉంటాయి, ఎందుకంటే పెద్ద ఉందండి పక్క. అవునండి, మొత్తం గల్లే, మొత్తం వర్షమే. చూడండి గిన్నె కూడా అలాగే వదిలేసింది వాంట. వామ్మో, వరద పారాల్సిందండి, వరదండి, వరద వరద వరద. చాలా బాగుందండి. నాకైతే కొద్దిగా ఎండ 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 బాగా తీవ్రంగా ఎండ ఉంది, కొంచెం చల్లగా ఉంది. కానీ ఇల్లు మొత్తం బాగుంది, కూలిపోయే పరిస్థితి ఉంది. ఎక్కడికి కట్టలు ఎగిరిపోతున్నాయి, కానీ తప్పదు. ఇప్పుడు కూడా లాంగ్ వచ్చి పెట్టేస్తారు మా అక్క వాళ్ళు అయితే. ఇట్లా అయితే 5 ఉన్నాయండి, ఇవి పొందుకున్నాయి మంచిగా. అబ్బబ్బబ్బెత్తులు కూడా వర్షమండి. పట్టం అయితే తడిచిపోయి నానిపోయి చినిగిపోయింది అని చెప్పని తీయేసారు అన్నమాట మా అక్కోళ్ళు. చూడండి వర్షం మొత్తం వస్తుంది, నానిపోయి ఇలా కారిపోతుంది అన్నమాట పైన అంతా వర్షం. పట్ట చినిగిపోద్దని, అంటే దేవుడి పట్టం చినిగిపోద్దని తీయేసారు అన్నమాట. మా పాప ఆడుతున్నాడు ఆడుకోండి. పెద్ద కుక్కలు కూడా కలిసిన తప్పతో చూడండి, అంత వాటర్ వచ్చేసరికి అంతా చింతర వందగా పడేసరికి మా వాళ్ళు బయట అన్ని తీసుకొచ్చి కట్టాకితే అన్ని లోన్ పడేసారు. ఇలాగైతే మొత్తం చింతర వంతర అయిందండి. వాడు డ్యాన్స్ చేస్తున్నాడు అన్నమాట పైకెక్కి. ఏమో అయ్యే చినిగిపోద్దురా. ఇవన్నీ పట్ట మొత్తం చినిగిపోయింది కదా, అది వేస్తున్నాడు అన్నమాట పైకెక్కి. గొడిగేసుకున్నాం వాటి నేను. ఇవన్నీ మొత్తానికి పట్ట మొత్తం అక్కడ చినిగిపోయింది, అదంతా వీడు కడుతున్నాడు. కింద ఒక నల్ల పట్ట ఉందండి, ఆ నల్ల పట్టను పైకి వేస్తాడు అన్నమాట. ఇదిగోండి మా అన్నయ్య దాన్ని మా అక్కకు దాన్ని గర్ర అని గుంజుతున్నారు అనమాట. పట్టనైతే ఇద్దరు కలిసి పైకి వేయాలి కాబట్టి పట్టనకు. వాడేమో అక్కడ పోజు కొడుతున్నాడు. ఇప్పుడైతే ప్రశాంతంగా సైలెంట్గా ఉంటాడు, కాసేపు నాకు ఉంటుందండి వాడికి అసలు మజా. అక్కడి నుంచి పడతాను నీకు గబ్బప్ప, నీకు బాగా వేస్తున్నారు నువ్వు డ్యాన్స్. ఈ డ్యాన్స్ బాగుంది కదండి, బాగుందని ఎవరు లైక్ కొట్టండి. స్లిప్ అయితే నీకు కాలికి జగ్గ అవుతుంది రో. గాబో పడతావు. పట్ట
పట్ట మొత్తం అయితే పైకి లాగేస్తున్నారండి. మా తమ్ముడే బండి లాక్కొస్తాడు అనమాట. మా దొరికి లుంగి ఆడు ఉడిపోతాడు, మళ్ళీ గోసుకట్టాడు మా తమ్ముడు భలేగా. పట్ట అయితే ఇచ్చేసారు అనమాట. ఇలా లాగుతున్నారు. ఈ లాగడానికి టైం పడుతుంది. ఇంకెళ్ళి పట్ట వేసేసరికి నైట్ అయిపోద్ది అనమాట. తగలెత్త అయిద్దాము. టైం అయితే 4 అవుతుందన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మన సేవని విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో అయితే చూడండి. కిప్ చేయదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. మొత్తంగా అయితే పట్ట అయితే వేసేస్తున్నారండి మా వాళ్ళు. ఆ చివరి దాకా వెళ్తున్నారు అనమాట. అక్కడ ఇది కూడా జల్లుగా చినిగిందండి. ఇక మొత్తంగా అయితే పూర్తి అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వరుస మొత్తం చెప్పలేము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మన సేవని విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి చూడండి. కిప్ చేయదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ చెప్పలేము, ఎందుకంటే పట్ట చినిగిపోయింది కదా, అది ఆగిద్దని గ్యారెంటీ లేదు. మళ్ళీ వాన కురవచ్చు అనమాట అర్థం. చూడండి ఎలా ఉందో.